ముందుగా 5 సార్లు ప్రణవనాదం చేద్దాం. ఓం ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ తీసుకున్నాం. ఏంటంటే వాక్కు. ఈ వాక్కు అనేటువంటిది ఎలా పుడుతుంది, ఎక్కడ పుడుతుంది, ఎలా మార్పులు చెందుతుంది అని ఒక చిన్న టాపిక్ ఇది. ఈరోజు ఆ చిన్న టాపిక్ చదువుతాం. ఏంటంటే ఇంతవరకు మనం స్థూల దేహాన్ని గురించి చదివాం, సూక్ష్మదేహాన్ని గురించి చదువుకున్నాం. ఈ సూక్ష్మదేహంలో మనం చెప్పుకున్నవి షట్చక్రాల గురించి చదువుకున్నాం. ఈ షట్చక్రాల్లో షట్చక్రాలు కాదు, యాక్చువల్గా అవి సప్తచక్రాలు. ఈ షట్చక్రాల్లో ముఖ్యంగా మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, మణిపూరక అనాహితం, విశుద్ధ, ఆజ్ఞాచక్రం అనేటువంటి వారు ప్లస్ సహస్రారం. అది ఫైనల్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆజ్ఞాచక్రం. ముందుగా ఆజ్ఞాచక్రం చూద్దాం. అంటే డీటెయిల్గా మనం చదువుకున్నాము. జస్ట్ ఇక్కడ ఒక చిన్న రిఫరెన్స్ కావాలి అందుకని చెప్తున్నాను అనమాట. ఈ వాక్కు అనే దానికి చిన్న రిఫరెన్స్ కింద మనం చదువుకోవాలి కాబట్టి ఇక్కడ షట్చక్రాల గురించి ఒక చిన్న అట్ ఎ గ్లాన్స్. మొట్టమొదటిగా ఆజ్ఞాచక్రం తీసుకున్నాం. ఆజ్ఞాచక్రంలో 2 దళాలు ఉంటాయి. 2 దళాలు కలిగినటువంటి పద్మంగా చెప్తారు. అది భూమధ్యంలో ఉంటుందని చెప్తున్నాం. అక్కడ 2 అక్షరాలు ఉంటాయి. ఆ 2 దళాల్లోనూ 2 అక్షరాలు ఉంటాయి. హ అనేటువంటి అక్షరం ఒకటి, క్ష అనేటువంటి అక్షరం ఒకటి. ఇక మూలాధారం. ఈ మూలాధారం ఏంటి? 4 దళాలు కలిగినటువంటి పద్మాకారంలో ఉంటుందని చెప్పుకున్నాం. ఇది హృదయస్థానానికి పైన, మర్మాంగానికి కింద ఉంటుందని చెప్పుకున్నాం. ఈ 4 దళాలు కలిగినటువంటి పద్మంలో ఒక్కొక్క దళంలోనూ వా, స, ష, స అనేటువంటి అక్షరాలు ఉంటాయని చెప్పుకున్నాం. తర్వాత స్వాధిష్టాన చక్రం. ఈ స్వాధిష్టాన చక్రం 6 దళాలు కలిగినటువంటి పద్మాకారంలో ఉంటుందని చెప్పుకున్నాం. ఈ ఒక్కొక్క దళంలోనూ బ, భ, మ, య, ర, ల అనేటువంటి 4 వర్ణాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఈ 4 వర్ణాలు ఇది ఎక్కడ ఉంటుంది అంటే మూత్ర ద్వారం దగ్గర ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇక మణిపూరక చక్రం. ఈ మణిపూరక చక్రంలో 10 దళాలు కలిగినటువంటి పద్మాకారంలో ఉంటుందని చెప్పుకున్నాం. ఒక్కొక్క దళంలోనూ ద, ధ, న, త, థ, ద, ధ, న, ప, ఫ అనేటువంటి లెటర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అది నాభిస్థానంలో ఉంటుంది. ఇక అనాహత చక్రం. ఈ అనాహత చక్రంలో 12 దళాలు కింద పద్మం అని చెప్పుకున్నాం. ఈ 12 దళాల్లోనూ
12 అక్షరాలుంటాయి. ఆ అక్షరాలన్నీ కూడా కా నుంచి ఠ వరకు ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా ఈ అనాహత చక్రంలో ఒక్కొక్క పద్మంలో ఒక్కొక్క రేఖ పైన ఉంటుందన్నమాట. ఇది హృదయ స్థానంలో ఉంటుంది. ఇకపోతే విశుద్ధ చక్రం మిగిలింది. ఇది 16 దళాలు కలిగి ఉంటుంది. ఈ 16 దళాలు కలిగినటువంటి పద్మంలో అకారం నుంచి హకారం వరకు ఉండేటువంటి వర్ణాలన్నీ కూడా ఉంటాయి. ఇది కంఠమూలాల్లోనే ఉంటుంది. కంఠం దగ్గర ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇవి 6 చక్రాలు. ఇప్పుడు ఒకసారి మనం వీటన్నిటిని గమనిస్తే విశుద్ధ చక్రంలో మాత్రం అచ్చులన్నీ మనకి ఉండేటువంటి అక్షరాలన్నిటినీ కూడా అచ్చులుగాను అల్లులుగాను చెప్తారు. ఈ అచ్చులు అల్లుల్లో ఏంటంటే ఈ విశుద్ధ చక్రంలో అకారం నుంచి హకారం వరకు ఉండేటువంటి ఆ నుంచి హ వరకు ఉండేటువంటి అక్షరాలన్నింటినీ అచ్చులని, కా నుంచి క్ష వరకు ఆ బండిరా వరకు ఉండేటువంటి అక్షరాలన్నింటినీ కూడా అచ్చులని మనకి చెప్తారనమాట. హల్లులు అని మనకి చెప్తారనమాట. ఇక్కడ ఈ 6 చక్రాలని గమనిస్తే ఒక్క విశుద్ధ చక్రంలో మాత్రమే అచ్చులన్నీ ఉంటాయి. మిగతా చోట్లన్నీ కూడా హల్లులే ఉంటాయి. ఇక వాక్కు. ఈ వాక్కు అనేటువంటిది ఈ అక్షరాల మూలంగానే మనకి కలుగుతుంది. వాక్కు అక్షర సముదాయంగానే మనకి వస్తుందన్నమాట వాక్కు అనేటువంటిది. ఇక్కడే ఆవిర్భవిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే ఈ అక్షరాలన్నింటినీ కూడా ఈ మనం మాతృక వర్ణాలు అని అంటాం. ఒక్క అక్షరాల సముదాయాన్నింటినీ కూడా వర్ణాలు అంటాం. దాన్నే మాతృక వర్ణ సమన్వయం అని కూడా మనం అంటాం అన్నమాట. ఈ విశ్వం అంతా కూడా చరజీవులు, అచరజీవులు, కదిలేవి, కదలనివి అన్ని రకాలైనటువంటి జీవులతోటి కూడుకున్నటువంటిది అని మనం చెప్పుకున్నాము, ఉన్నాయి. అంతేకాక ఇది నామరూపాత్మకమైనటువంటిది ప్రపంచం. ఇక్కడ నామరూపాత్మకమైనటువంటిది. నామము ఉంది, రూపము ఉంది, రెండు ఉన్నాయి దీంట్లో. నామము ఇందులో రూపం కనుక తీసుకున్నట్టయితే ఈ రూప భాగాన్ని శివభాగం అని అంటారు. ఇక్కడ నామ భాగాన్ని శక్తి భాగం అంటారు. ఈ రూపం నుంచి వస్తుందా మాట అంటే రాదు. రూపాన్ని రూపంగానే మనం అంటే ఇది ఉదాహరణ మనం అనుకుంటాం కానీ దాన్ని పలకలేము మనం. ఇక నామభాగం అంటే ఇక నామానికి వచ్చేసరికల్లా శబ్దం రావాలి, పిలవాలి. నామము అంటే శబ్దం కావాలి. దాన్ని శబ్దం కావాలి కాబట్టి అదే శబ్దం అంటాము. దాన్ని శబ్ద బ్రహ్మము అని కూడా మనం అంటే. ఎందుకంటే ఈ వర్ణాలన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమైనటువంటివి కాబట్టి ఈ వచ్చేటువంటి శబ్దాలన్నింటినీ కూడా మనని శబ్ద బ్రహ్మం అని మనం అంటాం అన్నమాట. ఇక ఈ శబ్ద బ్రహ్మమైనటువంటి దీన్ని పరాస్వరూపం అని కూడా అంటాం అన్నమాట. పరమాత్మ స్వరూపం అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. పరమాత్మ స్వరూపం అని మనం అంటాం. పరమాత్మ స్వరూపం అన్న అమ్మవారు ఇక్కడ ఏంటంటే శివభాగము, శక్తి భాగము అన్నాం. శక్తి అంటే ఎనర్జీ, ఇక్కడ శివుడి యొక్క ఎనర్జీ అనమాట. అలా తీసుకున్నాం ఈ ప్రస్తుతానికి మనం. శివుడి యొక్క ఎనర్జీని నామభాగం అని, ఇక్కడ రూపాన్నేమో శివభాగం అని, పరమాత్మ స్వరూపాన్ని దాన్ని పరభాగం అని, పర అనేటువంటి గాను చెప్పుకుంటాం అన్నమాట. కనుక ఈ శబ్దాన్ని పరాస్వరూపం కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే ముందు అనుకోవాలి. ఇదిగో నేను ఈ పని చేయాలి, లేదా నేను ఇది మాట్లాడాలి, నేను ఇది చెయ్యాలి అని అన్నప్పుడు ఎక్కడో అంటే ఒక సంకల్పం కావాలి, ఒక ఇది కావాలన్నమాట. కోరిక అనేటువంటిది పుట్టాలి. దాన్నే మనం ప్రస్తుతానికి సంకల్పం మనం అనుకుందాం. ఈ సంకల్పమైనటువంటిదే మనకి పరాశక్తి రూపం అన్నమాట.
పరాశక్తి రూపమే సంకల్పం అని చెప్పుకోవచ్చు. సంకల్పమే పరాశక్తి రూపం అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ పరాశక్తి మనకి 3 రకాలుగా 3 సంజ్ఞలు పొంది ఉంటుందన్నమాట. 3 గుర్తులు కలిగి ఉంటుందన్నమాట. అదే పర, మధ్యమ, వైఖరి అనేటువంటి 3 రూపాలు కలిగినటువంటిది కలిగి ఉంటుంది. దీన్నే మాతృకా స్వరూపము పొందింది అని మనం చెప్తారన్నమాట. కనుక ఇప్పుడు ఈ శబ్ద బ్రహ్మ అనేటువంటిది మాతృక పరాస్వరూపమే, మాతృక శబ్ద స్వరూపం అనమాట. ఇక్కడ ఈమె 4 భాగాలు అయిందనమాట. ఏంటయ్యా అంటే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటిది 4 భాగాలుగా అయిందనమాట. ఇదే ఈ చరాచర జగత్తంతటికి కారణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక మనం ఇదివరకు ఒకసారి జగత్తు అనేటువంటిది పుట్టినప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? పరమేశ్వరుడు పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ స్వరూపం నుంచే మాయా స్వరూపం పుట్టుకొచ్చింది. ఆయన యొక్క ప్రతిబింబ రూపమే మాయా అని చెప్పుకున్నాం. మాయ గురించి చెప్పుకునేటప్పుడు అక్కడి నుంచే మనకి ఏమొచ్చినాయి? చరాచర జీవులన్నీ వచ్చాయి, పంచభూతాలు పుట్టాయి. తర్వాత మిగతా జీవరాశులన్నీ కూడా దాని నుంచే పుట్టుకొచ్చాయి అని చెప్పుకున్నాం. అలా ఎప్పుడైతే ఈ అక్కడి నుంచే శబ్దం కూడా పుట్టుకొచ్చింది అనమాట. ఒక ధ్వని అనేటువంటిది పుట్టుకొచ్చింది. అక్కడి నుంచే ఓంకారం అనేటువంటిది ఒక పుట్టుకొచ్చింది అని చెప్తూ ఉంటారనమాట. అలా ఈ నాలుగే ఈ శబ్ద బ్రహ్మమే చరాచర జగత్తంతటికి కారణంగా ఉండిపోయింది. మనం ఎప్పుడైనా కానీ ఒక పూజ చేసుకునేటప్పుడు ఒక చిన్న శ్లోకాలు చదువుతాం ఫస్ట్‌గా. ఏంటంటే దేవీం వాచ మజనయంతాం దేవస్తాం విశ్వరూపః పశవోనదంతి సహనో మంద్రేషు మూర్ఛం దుహాన ధేనుర్వాగ స్మానుపైతు అని ఒక శ్లోకం చదువుతాం. ఏంటిది ఈ శ్లోకం? ఈ శ్లోకాన్ని ఏంటంటే మనం ఇదివరకు ఇంతకుముందు క్లాసుల్లో ఇంద్రియాలను పరిపాలించడానికి కొంతమంది దేవతలు ఉంటారని చెప్పుకున్నాం. అలాగే అంతఃకరణాలను పాలించుకోవడానికి కొంతమంది దేవతలు ఉంటారు అని చెప్పుకున్నాం. ఆ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ దేవి యొక్క అంటే ఈ వాక్కులకి కారణమైనటువంటి వాగ్దేవి కారణమైనటువంటి దేవత వాగ్దేవి. వాక్కుకి కారణమైనటువంటి దేవతని వైఖరి అనేటువంటి నాలుకతో ఉచ్చరిస్తున్నారు మనుషులందరూ కూడా. అట్టి వాగ్దేవి అనేటువంటి ధేనువు అంటే ఆవు చేత ధేను కామధేను అనమాట. కామధేను ఏంటనమాట? సకల దేవతా స్వరూపం. సకల దేవతా స్వరూపమైనటువంటి వాగ్దేవత చేత ఉచ్చరింపబడేటువంటి జనులందరూ కూడా జనులందరినీ రక్షించు తల్లి అని మనం వేడుకుంటున్నాం. ఆ వేడుకుంటున్నాము అని వేదం చెప్తుంది అనమాట. అందుకని ఈ శ్లోకాన్ని మనం ఎప్పుడు కూడా ఏదైనా పూజ చేసుకునేటప్పుడు ముందుగా చదువుతాం. అంటే ఏంటనమాట? మనస వాచ కర్మణ నేను ఈ పలుకులు పలుకుతున్నాను అంటే దాంట్లో ఉండే అక్షరాల్ని పలుకుతున్నాను, నా నాలుగుతోటి ఉచ్చరిస్తున్నాను. ఎవరైతే ఉచ్చరిస్తున్నారో జనులందరూ కూడా ఉచ్చరిస్తున్నారు, కానీ పూజ చేసేది నేను కాబట్టి ఈ వాగ్దేవత అయినటువంటి సకల దేవత స్వరూపమైనటువంటి వాగ్దేవత నన్ను అలాంటి సాధక జనాన్ని నన్ను కాపాడుగా కానీ మనం వేడుకోవాలన్నమాట. అది కనుక ఈ వాగ్దేవత ధేను అనే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది దీనికి అంటే ఇక్కడ ఈ వాక్కుకి అమితమైనటువంటి శక్తి ఉందని, అమితమైనటువంటి అంటే విలువ ఉన్నదని, గొప్పతనం ఉన్నదని మనకు తెలుస్తుంది అన్నమాట. కనుక ఇక్కడ ఇక మనం ఇప్పుడు తెలుస్తుంది ఇక్కడ అంటే ఈ మనం పలికేటువంటి ఒక్కొక్క అక్షరం అంటే ఇక్కడ ధేనువు ఎలాగైతే సకల దేవతా స్వరూపమో మనకుండేటువంటి అక్షర సముదాయాలన్నీ కూడా దేవతా స్వరూపాలే. ఒక్కొక్క అక్షరానికి
ఒక్కొక్క దేవత స్వరూపం ఉన్నదనమాట. అక్కడ మనకుండేటువంటి 56, 52 మంది కాబట్టి మనకుండేటువంటి అక్షరాలు, ఆ అక్షరాల యొక్క సముదాయం 50 ఆర్ 52 అని చెప్పుకుంటాం. ఆ 52 అక్షరాల యొక్క అక్షరాలకు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత ఉందన్నమాట. అకార రూప, ఉకార రూప దేవతలు అలా దేవతలందరూ కూడా ఉన్నారనమాట. అలాంటి దేవతా స్వరూపానికి అధిదేవత ఎవరయ్యా అంటే వాగ్దేవి అని మనకి దేవ మనకి తెలుస్తుందన్నమాట. ఇక వాగ్దేవి. ఈ వాగ్దేవి 4 స్థానాల్లో 4 రూపాలుగా ఉంటుంది. అదే పరా, పశ్చంతి, వైఖరి, మధ్యమ వైఖరి. ఇది 3 రూపాల్లోనూ అంటే ఫస్ట్ 3 రూపాల్లోనూ, మొదటి 3 రూపాల్లోనూ పరా, పశ్చంతి, మధ్యమ రూపంలో వాక్కుగా కనిపించదు. కానీ 4వదైనటువంటి వైఖరిలో మాత్రం వాక్కుగా కనిపిస్తుందన్నమాట. కనుక ఈ వైఖరిగా కనిపిస్తుంటుంది. ఈ జగత్తంతా కూడా శివుడికి శివశక్త్యాత్మకమైనటువంటిది. శివుడు, పార్వతి అందరూ కలిసి ఉన్నటువంటి రూపంగా మనం ఈ ప్రపంచాన్ని చెప్తాం అన్నమాట. ఈ దేహంలో కూడా మనం సహస్రారం కనుక తీసుకున్నట్టయితే, సహస్రారాన్ని మనం ఏం చెప్తాము, మన మూలాధారంలో బయలుదేరినటువంటి కుండలిని శక్తి, అదే అమ్మవారిని చెప్తాం ఇక్కడ. ఆ శక్తి సహస్రాన్ని చేర్చటమే మన యొక్క లక్ష్యం. సాధకుడు సాధన చేత సహస్రారంలో చేర్చాలి. అలా చేర్చినప్పుడు అక్కడ ఎలా ఉంటుందంటే, ఈ సహస్రారం దగ్గర అత్యంత కాంతివంతమైనటువంటి చంద్రమండలం అనేటువంటిది ఉంటుందన్నమాట. అదే పరమాత్మ, అక్కడే పరమాత్మ ఉంటాడు. అదే పరమాత్మ స్వరూపం, ఆ పరమాత్మ స్థానము, అదే పరాస్థానం అని కూడా అంటారనమాట. ఇక ఈ ఆధారం నుంచి సహస్రారం వరకు, అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు మనకి వ్యాపించి ఉండేటువంటి ఒక నాడి ఒకటి ఉన్నది. అదే సుషుమ్న నాడి అంటాం. దాన్నే జీవనాడి అంటాం. దాన్నే పరానాడి అని కూడా మనం అంటాం అనమాట. ఇక్కడ మనకి సహస్రారంలో ఉండేటువంటి చంద్రమండలం అదే చెప్పుకున్నాం కనుక, ఆ కాంతి ఏదైతే ఉన్నదో, ఆ ప్రకాశం అయితే ఏదైతే ఉన్నదో, ఆ తేజస్ ఏదైతే ఉందో అది మూలాధారం వరకు వ్యాపించి ఉంటుంది అనమాట. ఆ మూలాధారం వరకు వ్యాపించి ఉండటం వల్ల ఆ సుషుమ్న నాడి మనకి మెరుపు తీగలాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈ సాధకుడైనటువంటి వాడు ఎవరైతే ఉంటారో, ఆ సాధకుడు సాధన చేస్తున్నప్పుడు స్వాధిష్టాన చక్రంలో ఉండేటువంటి అది సాధకుడైనటువంటి వాడికి ఆ మెరుపు గోచరిస్తుంది అనమాట. ఈ సాధన చేస్తూ ఉన్న సమయంలో స్వాధిష్టాన చక్రం కనుక ఉత్తేజితమైతే, ఆ ఉత్తేజితమైనటువంటి ఆ స్వాధిష్టానంలో అది అగ్నిస్థానం. అది స్వాధిష్టాన చక్రంలో ఉన్నటువంటి అగ్ని ఈ సుషుమ్నా నాడి ద్వారానే బయలుదేరి, అంటే ఎప్పుడైతే ఈ మూలాధారంలో ఉండేటువంటి ఈ కుండలిని శక్తి సహస్రాన్ని దాటుతుందో, అక్కడ ఉండేటువంటి అగ్ని కూడా ఉత్తేజితమై అది ముందుకు వెళ్ళి అది సహస్రాన్ని చేరుతుంది. ఆ వేడికి అక్కడ ఉండేటువంటి చంద్రమండలంలో ఉండేటువంటి చల్లదనం అంతా కరిగి అమృతధార కురుస్తుందన్నమాట. ఇప్పుడు మనకి హిమాలయ ఒక మంచుగడ్డ ఉంది. ఆ మంచుగడ్డకి మనం ఏదైనా నిప్పు కనుక అగ్ని కనుక ఏదైనా దగ్గర పెట్టినప్పుడు అదేమిస్తుందన్నమాట, ద్రవీభవిస్తుంది. అలాగే ఎప్పుడైతే ఈ స్వాధిష్టాన చక్రంలో ఉండేటువంటి అగ్ని వల్ల చంద్రమండలం అక్కడ చల్లగా ఉండేది ఏమవుతుందన్నమాట, అది ఘనీభవిస్తుంది. అది ఘనీభవించి అక్కడే అమృతధార కురుస్తుంది అన్నమాట. ఇది మనకి పరమాత్మ స్వరూపం. మనకి పరమాత్మ స్వరూపం అక్కడికి ఈ కుండలిని శక్తి అక్కడికి చేరాలన్నమాట. ఇక మనం చెప్పుకున్నటువంటి ఈ వాక్కుల్లో 4 రకాలైనటువంటి వాక్కుల్లో
ఫస్ట్‌ది పరావాక్కు. ఈ పరావాక్కు ఏంటంటే సహస్రారంలో బయలుదేరుతుందన్నమాట ఇది. ఈ పరావాక్కు అనేటువంటిది సహస్రారంలో బయలుదేరుతుంది. ఇక్కడ మనం ఏదైనా ఇందాక మనం చెప్పుకున్నట్టు, మనం ఏదైనా చెప్పాలి అనుకున్నా, ఏదైనా చేయాలి అనుకున్నా ఫస్ట్ భావన అనేటువంటిది మొదలవ్వాలి. కోరిక అనేటువంటిది. కోరిక లేదా భావన ఏదైనా అనుకుందాం. ముందర భావన అనుకున్నాం ఇక్కడ. ఈ భావన అనేటువంటిది సహస్రారంలో మొదలవుతుందన్నమాట. ఇక్కడ ఇదే మనకి ఫస్ట్ తొలి మెట్టు అన్నమాట ఇది. దీన్ని ఈ స్థానాన్ని మనం పరాస్థానం అంటాం కాబట్టి, ఈ పరాస్థానం అంటాం. ఇక్కడ వాక్‌కి రూపం అనేటువంటిది ఏమీ లేదు. ఇది అవ్యక్తం. ఇది ఒక ఆలోచన మాత్రమే, ఒక ఆలోచన రూపంలో మాత్రమే ఉంటుందన్నమాట ఈ పరావాక్కు అనేటువంటిది. ఇక రెండోది పశ్యంతి వాక్కు. ఈ పశ్యంతి వాక్కు ఏం చేస్తుందంటే ఏంటంటే, సహస్రారంలో ఉండేటువంటి పరావాక్కు ఏం చేస్తుందంటే, సహస్రారంలో ఉండేటువంటి పరావాక్కు ఒక చిన్న గాలిబడుగు రూపంలో ఆధార చక్రం జరుగుతుంది. ఈ ఆధార చక్రం ఎక్కడుంటుందనమాట? మనకి మూలాధార చక్రం అనమాట. బుధస్థానం దగ్గర ఉండేటువంటిదే మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రంలో గనక చేరినప్పుడు అది పశ్యంతి వాక్కు అని అంటాం అనమాట. ఇది కూడా అవ్యక్తమైనటువంటిదే. ఇది కూడా మనకి చిన్న పిల్లాడు పుట్టినప్పుడు ఎలా ఏడుస్తాడో అలా ఉంటుందన్నమాట. ఇక్కడ వాక్కుకి ఇది కూడా అవ్యక్తమే. కానీ సహస్రారంలో ఉండేటువంటి అవ్యక్తం కన్నా కాదు గానీ, కొంచెం వ్యక్తం చేయగలుగుతుందన్నమాట. దీనికి ఆధారభూతమైనటువంటిది వాయువు. అంటే ఏంటన్నమాట? ఎప్పుడైతే సహస్రారంలో కోరిక కలుగుతుందో, అక్కడి నుంచి అది పరానాడి ద్వారా అంటే సుషుమ్న నాడి ద్వారా ఆ కోరిక అనేటువంటిది మూలాధారాన్ని చేరి అక్కడ వాయువు ఉత్పన్నమవుతుందన్నమాట. ఆ వాయువే పశ్యంతి వాక్కు కింద మారుతుందన్నమాట. అది పశ్యంతి వాక్కు అంటే. అంటే కోరిక కలగటమేమో సహస్రారంలో, వాయువు కలిగేది పుట్టిందేమో పశ్యంతి మూలాధారంలో. ఇక ఇంకొకటి మధ్యమ వాక్కు. ఈ మధ్యమ వాక్కు ఏమవుతుందంటే, ఈ మూలాధార చక్రంలో చిన్న బుడగ రూపంలో ఉండేటువంటి ఈ పశ్యంతి మెల్లమెల్లగా ఏం చేస్తుందంటే అనాహత చక్రాన్ని చేరుతుందన్నమాట. ఈ అనాహత చక్రాన్ని చేరుకున్నప్పుడు దాన్నే మధ్యమ వాక్కు అంటాం అన్నమాట. ఈ మధ్యమ వాక్కు అంటాం. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు అనాహత చక్రంలో అన్నీ కూడా హల్లులే ఉంటాయి. ఇన్ని కూడా అక్షరాలన్నీ కూడా హల్లులే ఉంటాయి. కనుక ఈ హల్లుల వల్ల అక్కడంతా స్పష్టత ఉండదు. ఇక్కడ కూడా అక్కడ కనుక ఆ వాక్కు కూడా ఎట్లా ఉంటుందంటే, చిన్న పిల్లాడు మాట్లాడినట్టుగానే ఉంటుందన్నమాట. కనుక ఏం చేస్తుందన్నమాట, ఆధార చక్రంలో బయలుదేరినటువంటి వాయువు స్వాదిష్టాన చక్రాన్ని, మణిపూరక చక్రాన్ని ఈ సుషుమ్న నాడి ద్వారానే ప్రయాణం చేసి అది ఏం చేస్తుందన్నమాట, అనాహత చక్రాన్ని చేరుకుంటుంది. అంతే కదా! అంటే కోరిక పుట్టటం సహస్రారం, మూలాధారంలో వాయువు పుట్టటం, అది ప్రయాణించటం, స్వాదిష్టాన మణిపూరకాల ద్వారా ప్రయాణించి అనాహత చక్రాన్ని చేరుతుందన్నమాట. దీన్ని ఎప్పుడైతే ఇది అనాహత చక్రాన్ని చేరుతుందో దాన్నే మధ్యమ వాక్కు అని అంటారనమాట. ఇక వైఖరి వాక్కు. ఈ వైఖరి వాక్కు ఏంటంటే, ఈ అనాహత చక్రంలో ఉండేటువంటి ఈ మధ్యమ వాక్కు విశుద్ధ చక్రానికి చెందుకుంటుంది. ఈ విశుద్ధ చక్రంలో ఇందాక నేను చెప్పుకున్నాం మనం అన్ని అచ్చులే ఉంటాయి. హల్లులు అనేటువంటివి ఉండవు. కనుక ఈ హల్లులతో కలిసి ఈ అనాహత చక్రం విశుద్ధ చక్రం ఎక్కడుంటుందని చెప్పాం, కంఠద్వారం దగ్గర ఉంటుంది కాబట్టి అది అక్కడ ఉండేటువంటి అన్ని అచ్చులతోటి కలిసి నోటి ద్వారా మనకి బయటికి వస్తుంది. దీన్ని వైఖరి వాక్కు అంటాం అన్నమాట. ఇక్కడ అచ్చులన్నీ కూడా మనం శక్తి రూపాలని చెప్పుకున్నాం.
హల్లులు కూడా శివస్వరూపాలని మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ మూలాధారం నుంచి బయలుదేరినటువంటి వాక్కు వాయువు, వాయు రూపంలో ఉండేటువంటి వాయువు స్వాదిష్టానం, మణిపూరకం చేరి అనాహత చక్రాన్ని చేరినప్పుడు అప్పటి వరకు అన్ని హల్లులే ఉంటాయి కనుక అవన్నీ శివస్వరూపాలు, వాటికన్నిటికీ స్పష్టత లేదు. ఎప్పుడైతే ఈ వాయువు కంఠంలో ఉండేటువంటి విశుద్ధ చక్రాన్ని చేరుకుంటుందో అక్కడ ఉండేటువంటి అచ్చులతో కలిసినప్పుడు మాత్రమే వాటికి స్పష్టత అనేటువంటిది వస్తుంది అనమాట. కనుక అంటే ఏంటనమాట, శివుడు ఎప్పుడు కూడా శక్తి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ స్పష్టత అనేటువంటిది ఈ వాక్కుకి, అంటే శివస్వరూపమైనటువంటి వాయువు అంటే వాక్కు శక్తి స్వరూపమైనటువంటి వాక్కుతో కలిసినప్పుడు స్పష్టత అనేటువంటిది కలుగుతూ ఉంది అని మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది అనమాట. అంటే ఇక దీంట్లో ఏంటంటే మనకి మొట్టమొదటి 3 రూపాల్లోనూ ఏం జరుగుతుందో మనకు తెలియదు, మనకి వినిపించదు కనుక మనకేం తెలియదు. కనుక 4వది ఒక్కటి మాత్రమే మనకు తెలుస్తుంది, అదే వైఖరి వాక్కు. ఎందుకంటే అది వాక్కుగా నోటి నుంచి బయటకు వస్తుంది కాబట్టి మనకి అది ఏం జరుగుతుందో మనకి తెలుస్తుంది అనమాట. కనుక వాక్కుకి పుట్టడానికి కారణం ఎక్కడనమాట, అది ఏ రూపంలో అయినా కానీ ఫస్ట్ సహస్రారంలోనే జరుగుతూ ఉన్నది. అది బయటకు వచ్చేది మాత్రం ఈ విశుద్ధ చక్రం నుంచి విశుద్ధ చక్రానికి చేరుకొని అక్కడి నుంచి మెచ్యూరిటీ ఎక్కడ వస్తుంది, విశుద్ధ చక్రంలో జరుగుతూ ఉంది అనమాట. ఇక ఈ వాయు ప్రసరణ అంటే ఇలా వాయువు ప్రయాణించడం అనేటువంటిది 3 దశల్లో జరుగుతూ ఉందన్నమాట. ఒక్కొక్క దాన్ని నిద్రావస్థ అని, ప్రయాణావస్థ అని, సుఖావస్థ అని 3 రకాలుగా జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏంటన్నమాట, మొట్టమొదటి దశలో అంటే నిద్రావస్థలో అంటే మనం ఎక్కడ జరుగుతూ ఉంది, అది మూలాధారంలో మనకు జరుగుతూ ఉంది. మూలాధారంలో ఉండేటువంటి ఏం చేస్తుందన్నమాట, అక్కడ వాయు రూపంలో వస్తుందన్నమాట. ఎప్పుడైతే మూలాధారంలో అంటే మొట్టమొదట కోరిక జనిస్తుంది, అక్కడ ఉండేటువంటి కోరిక మనకి ఎప్పుడైతే మూలాధారాన్ని టచ్ అవుతుందో అక్కడ సహజంగానే అక్కడి నుంచి వాయువు జన్మిస్తుంది, అది మనకి పశ్చంతి అవుతుంది అనమాట. అంటే ఎప్పుడైతే చిన్న స్వరంతో మందర స్వరంతో వస్తూ నిద్రలో ఉంటుందో దాన్ని నిద్రావస్థ అంటాం అనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుంది, మూలాధారం నుంచి స్వాదిష్టానము, మణిపూరకం ఈ 2 దాటిన తర్వాత అనాహత చక్రాన్ని చేరుతుంది అనమాట. ఈ అనాహత చక్రాన్ని చేరటం అనేటువంటి దీన్ని ఈ అవస్థని ఇలా ప్రయాణం చేయటం దాన్ని ప్రయాణావస్థ అంటాం అనమాట. దీన్ని మధ్యమ వాక్కు అని అంటాం అనమాట. ఆ తర్వాత ఈ మధ్యమ వాక్కు ఏం చేస్తుంది, మళ్ళీ విశుద్ధ చక్రాన్ని ద్వారా వెళ్తుంది అనమాట. ఇక్కడ అక్కడ స్పష్టమైనటువంటి అక్షర రూపంలో బయటకు వస్తుంది. దీన్నే వైఖరి వాక్కు అంటాము. ఈ అవస్థని సుఖావస్థ అని మనం అంటాం అనమాట. ఈ విధంగా ఈ 4 రూపాల్లోనూ మనకి భావ వ్యక్తీకరణ అనేటువంటిది మనకు జరుగుతూ ఉందన్నమాట. ఈ విధంగా 4 రూపాల్లోనూ మానవుడు అంటే 4 రూపాల్లో జరిగినటువంటి ప్రక్రియల వల్ల మనకి వాక్కు అనేటువంటిది వాక్కు అనేటువంటిది తయారవుతుంది. దాన్ని ఆ వాక్కుని మానవుడు నోటి ద్వారా వ్యక్తీకరించగలుగుతున్నాడు అనమాట. మనం లలిత సహస్రనామాలు కనుక తీసుకున్నట్టయితే అక్కడ మనకి 366వ నామం నుంచి 374వ నామం వరకు ఉండేటువంటి 9 నామాలు కూడా మనం ఏం చేస్తాం, ఇవి పరమేశ్వరిని అంటే పరాశక్తిని వాగ్రూపంగా మనకు చెప్తుంది అనమాట. పరా ప్రత్యక్తి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప భక్త మానస హంసిక అనేటువంటిది 81వ శ్లోకం అనమాట. అది లలితా సహస్రనామాల్లో 81వ శ్లోకం అనమాట. అది ఈ 81వ శ్లోకం ఏం చేస్తుందన్నమాట, అమ్మవారు పరమేశ్వరి మనకి ఈ వైఖరి అంటే వాక్ స్వరూపంగా మనకి చెప్తుంది అనమాట. మనం ఏదైనా కానీ ఒక విషయం చెప్పాలి అంటే
ఆలోచన రావాలని చెప్పాము. ఆ ఆలోచన పరాశక్తి అని చెప్పాము. పరావాక్ అని చెప్పాము. ఆ తర్వాత నిదానంగా బయలుదేరి ఆధారం నుంచి బయలుదేరి స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం చేరి కంఠస్థానం చేరి అక్కడి నుంచి ఏం చేస్తుందంటే ముఖంలో నుంచి దాని వైఖరిని బయటపడుతుందన్నమాట. అంటే ముఖంలో నుంచి బయటపెట్టడం. అంటే ఈ కంఠంలో వచ్చినటువంటి దాన్ని దంతాలు, నాలుక ద్వారా మనకేం చేస్తుందన్నమాట ఆ ముఖ కవళికల్లో దాని యొక్క రూపాన్ని మనం ఎలా పలుకుతున్నాము అనేటువంటి ఆ స్పష్టతని మనకు ముఖం ద్వారా మనకి బయటపెట్టి అది నామరూపాత్మకమైనటువంటి శబ్ద తరంగాలుగా మనకి చెవి వినపడేటట్లు చేస్తుందన్నమాట. ఇక ఈ మాతృకని మనం 4 భాగాలు అని చెప్తారనమాట. ఒకటి స్థూల భాగం, సూక్ష్మ భాగం, సూక్ష్మతర భాగం, సూక్ష్మతమ భాగం అని చెప్తారనమాట. ఈ మాతృకా వర్ణాలని స్థూల భాగం అంటేనేమో వైఖరి వాక్కు, సూక్ష్మము అంటే మధ్యమ వాక్కు, సూక్ష్మతమము అంటే సూక్ష్మతరము అంటే పసంతి వాక్కు అండ్ సూక్ష్మతమము అంటే పరావాక్కు అనమాట. ఇలా 4 భాగాలుగా మనకి చెప్తారనమాట. ఇక వీటికి ఈ అధిదేవతలు ఎవరు? ఈ వైఖరి వాక్కుకేమో పరాదేవతే అంబికాదేవి అంటారు. మధ్యమ వాక్యేమో పశ్చంతీదేవి అంటారు. ఇచ్ఛాశక్తి ఆవిడ. పశ్చంతికేమో ఇచ్ఛాశక్తి, మధ్యమకేమో జ్ఞానశక్తి, వైఖరికేమో క్రియాశక్తి. వీళ్ళు శక్తి స్వరూపాలుగా ఈ 4 విధాలైనటువంటి వాక్ స్వరూపాలకి చెప్తారనమాట. మనం ప్రళయం సంభవించింది. సృష్టికి ఒక్క క్షణం సృష్టి దగ్గరకు వద్దాం. ఏం చెప్తున్నాము? సృష్టి చెప్పినప్పుడు అంత పరమేశ్వరుల్లో లయం అయిపోతుంది అని చెప్పాం. ఈ లయం అయిపోయినప్పుడు ఏం జరుగుతుందన్నమాట? లయం జరగటంలో డైరెక్ట్‌గా ఫస్ట్ పరమాత్మలోనే లయం కాదు. ముందర మాయ అనేటువంటిది ఒకటి ఉన్నది మధ్యలో. ఆ మాయలో లయం అయిపోతాయి అన్నమాట జీవులన్నీ కూడా. ఈ మాయ కూడా తర్వాత ఏం చేస్తుందన్నమాట? పరమేశ్వరులో లయం అయిపోతుంది. ఇలా మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తుందన్నమాట? ముందర బయటకు వచ్చేది మాయ. ఆ మాయ నుంచి వచ్చేటువంటిది మనకి ఈ 24 తత్వాలు, తర్వాత ఇవన్నీ మనిషి మొత్తం అన్నీ కూడా మనకి చరాచర జీవులన్నీ కూడా మనం ఇలా ఆకాశం, పంచభూతాలు ఇవన్నీ కూడా మనకి బయటకు వస్తాయన్నమాట. అంటే అది ఎప్పుడు జరుగుతుంది? పరమేశ్వరుడికి సృష్టి చెయ్యాలి అనేటువంటి కోరిక కలిగినప్పుడు. ఆ కోరికే పరావాక్కు. దీన్నే ఏదన్నా చెయ్యాలి అనేటువంటి కోరిక కలగటాన్నే విచికీర్ష అని అంటారు అనమాట. దానికి పేరు విచికీర్ష అని అంటారు అనమాట. కనుక ఈ కోరిక ఏదో చెయ్యాలి అని అనిపించినప్పుడు ఆ కోరికనే మనం పరావాక్కు అని చెప్తాం. అదే మన సహస్రారంలో దావాక్కనే పరావాక్కు అని కూడా మనం ఇందాక చెప్తాం. ఇంకొకటి ఏంటంటే మనకి అంతర్ముఖంగా స్వాత్మను పొందటాన్ని ప్రతీచి అని అంటాం అనమాట. అంటే ఆత్మ జ్ఞానాన్ని పొందటాన్ని మనం ప్రత్యక్షితి అంటాం అనమాట. ఈ ఆత్మజ్ఞానం పొందటాన్ని ప్రత్యక్షి అంటాము. అనగా అంటే ఏంటంటే అవ్యక్తమైనటువంటి బ్రహ్మస్వరూపంగా కలిగినటువంటిది, అంతర్గతంగా జ్ఞాన స్వరూపం కలిగినటువంటిది ఈ ప్రత్యక్ష స్థితి అంటే. ఇక పర అన్న శబ్దంలో ఇందాక నుంచి పర అని చెప్తున్నాం, పరావాక్కు అని చెప్తున్నాం. ఈ పర అనే శబ్దంలోనే పరాశక్తి, పరదేవత అనేటువంటి తెలుస్తుంది అని మనకి కనిపిస్తోంది. ఆయనకు ఉండేటువంటి ఆ శక్తిని మనం దేని వల్ల కనుక్కుంటాము అంటే మనకు ఉండేటువంటి జ్ఞానం వల్ల కనుక్కుంటాం. కనుక ఇక్కడ వాక్కు అంటే ఒక రకంగా శబ్ద బ్రహ్మము అని చెప్తాం. శబ్దశక్తి అనమాట. ఆ శక్తిని మనం ఎలా కనుక్కుంటాము అంటే జ్ఞానం వల్ల కనుక్కుంటాం. ఈ పరాశక్తి కనుక ఈ పరావాక్కు అనేటువంటిది ఏంటనమాట? స్వస్వరూపం ఉండేటువంటి జ్ఞానం అనేటువంటి అర్థం అనమాట. ఇక పశ్యత్ అంటే
చూస్తూ ఉన్నటువంటిది అని అర్థం అనమాట. పశ్యంతి అనేటువంటిది చూస్తున్నటువంటి, చూచున్నది అనేటువంటి అర్థం అనమాట. అంటే ఏంటనమాట, ఆత్మ తన యందు అన్ని పనుల్ని చూసేటువంటిది కనుక దీన్నే పశ్యంతి అంటాము. అమ్మవారిని పశ్యంతి అని అంటారనమాట. ఈ పరావాక్కు ఏదైతే ఉన్నదో అది విస్తరించే పశ్యంతి వాక్కు అవుతుందన్నమాట. అంటే మూలాధారం నుంచి మనకు బయలుదేరినటువంటి ఆజ్ఞాచక్రంలో వరకు ఉండేటువంటి అక్షరాలన్నీ కూడా మనకి పశ్యంతి రూపాల కిందే మనం చెప్పవచ్చు అన్నమాట. ఇక ఈ వాక్కు యొక్క మనం మాట్లాడేటప్పుడు ఒక శబ్దం, ఒక ధ్వని వస్తుంది. ఈ ధ్వని మనకి వాయు రూపంలో ఉంటుందన్నమాట. అంటే ఏంటన్నమాట, మనం పలికేటువంటి ఒక శబ్దం, మాట ఒక దానికి ఒక క్యారియర్ కావాలి. అంటే మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్ళాలి అంటే, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళాలి అంటే, మనకి ప్రయాణ సాధనం కావాలి. ఏ బస్సో, ఏ రైలో, ఏదో కావాలి మనకి. అలాగే ఇక్కడ కూడా మనకి వాక్కుని మనకి వినపడాలి అనంటే, నోటి నుంచి వచ్చినటువంటి వాక్కు మనకి వినపడాలి అంటే ఒక క్యారియర్ కావాలన్నమాట. ఒక ట్రాన్స్‌పోర్ట్ కావాలి. ఆ ట్రాన్స్‌పోర్టే వాయువు. అంటే ఈ కలిగించినటువంటి ఈ ధ్వని ఏంటన్నమాట, వాయు రూపంలో మనకి చేరుతుందన్నమాట. ఏదైనా ఒక శబ్దం ఉన్నది అంటే, ఆ శబ్దం వాయు రూపంలో మనకి చేరుతుందన్నమాట. అంటే ఒక తరంగాల రూపంలో, అంటే ఈ శబ్దం ఏం చేస్తుందన్నమాట, ఒక తరంగాల రూపంలో కొంచెం దూరం ప్రయాణించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ ప్రయాణించినటువంటి ఆ శబ్దం కొంత దూరం ప్రయాణించి ఒక చెవిని పడినప్పుడు అది మళ్ళీ అంటే ఏంటన్నమాట, యాంటీనా అక్కడెక్కడ ఉన్నది. మన టీవీ గాని ఏదైనా చూసుకుంటే యాంటీనా పైన ఉంటుంది. వచ్చేవన్నీ రిసీవ్ చేసుకుంటుంది. మనం ఇక్కడ చూస్తాం. అలాగే మన నోట్లోంచి వచ్చినటువంటి వాక్కుని ఈ శబ్ద తరంగాలు తీసుకువెళ్ళిపోయి అక్కడెక్కడో ఎవరికో మనకి ఇంకొక చెవిలో ఆ చెవిని పడేస్తాయి. ఆ చెవిలో మనం వింటాం అన్నమాట. ఇక పరావాక్కుకి, మధ్యమ వాక్కుకి మధ్యన ఉండేదే ఈ పశ్యంతి అనేటువంటి వాక్కు. దీన్ని మనం ఇంద్రియాల ద్వారా మనం వినలేము. అంటే ఏమిటో జరుగుతుందన్నమాట, పరాస్థానంలో ఉండేటువంటి ఆలోచన రూపంలో ఉండేటువంటి వాక్కు వాయు రూపంలో ఆధారాన్ని చెబుతోంది. అంటే సహస్రారంలో ఉండేటువంటి పరాశక్తి స్థానమే లో ఉండేటువంటిది వాక్కు అనే పరావాక్ అని మనం చెప్పుకున్నాము. ఆధారంలో ఉండేటువంటి పశ్యంతి వాక్ అని మూల ప్రకృతి అని మనం చెప్పుకుంటాము. అంటే ఒక రకంగా ఆలోచిస్తే ఇదే, అంటే ఆధార చక్రంలో ఉండేటువంటి మూల ప్రకృతి మూల జగత్తుకి, అంటే ఇక్కడ వాక్కుకి ఆవిర్భావానికి కారణం అవుతుందన్నమాట. మనం అంటే ఒక బీజం నాటుతున్నాం అనమాట అక్కడ. అంటే వాక్కు అనేటువంటిది కలగటానికి ఒక విత్తనం వేసామన్నమాట. ఇక రెండవది ఏం చెప్పుకున్నాం మనం, పశ్యంతి. ఈ పశ్యంతి అనేటువంటిది ఎలా ఉంటుందంటే, మొలకొచ్చినటువంటి ధాన్యం కింద లాగా ఉంటుందన్నమాట. ఆ మొలక వచ్చినటువంటి ధాన్యం కిందలాగా ఉన్నప్పుడు, ఆ మొలక నుంచి వచ్చేటువంటి ఆ మొలక ఉంచేటువంటి మొక్క అది ఏ చెట్టో మనకు తెలియదు. కానీ మొక్క వస్తుందని మాత్రమే తెలుస్తుంది. అస్పష్టంగా ఉంటుందన్నమాట. అలాగే పరా కూడా అలాగే నెక్స్ట్‌ది ఆ మధ్యమ కూడా ఆ విధంగానే ఉంటుందన్నమాట. ఈ పశ్యంతిని, ఈ పర అనేటువంటిది మనం వ్యక్తం చేయలేము. అవ్యక్త రూపంలోనే ఉంటాయన్నమాట. ఇక పర అనేటువంటి దాన్ని మనం దేవతా స్వరూపంగా చెప్తున్నప్పుడు, ఈ దేవతా స్వరూపమైనటువంటి పర అనేటువంటిది బిందు రూపంలో ఉంటుందన్నమాట. అంటే ఏంటన్నమాట, కోరిక అనేటువంటిది మనకి బిందువుగా మనకి చెప్పుకోవచ్చు అనమాట. ఈ బిందువు మనం శ్రీచక్రంలో పైభాగాన ఉండేటువంటి త్రికోణంలో ఉండేటువంటి బిందు స్థానంగా చెప్పుకోవచ్చు. ఆ బిందు స్థానంలో ఉండేటువంటిదే అమ్మవారు.
పరమేశ్వరి, లలితా పరమేశ్వరి, రాజరాజేశ్వరి దేవి అని మనం చెప్పవచ్చు. అలాగనమాట. అంటే ఈ సహస్రారంలో ఉండేటువంటి దేవత కూడా పార్వ మనకి శివాశివుడు గనక, ఆ బిందు స్థానంలో ఉండేటువంటిది కూడా శివాశివుడు గనక, కామేశ్వరి కామేశ్వరుడే కనుక కామేశ్వరి కామేశ్వరుడే అనమాట. అలాగే ఈ నుంచి వచ్చేటువంటి పశ్చంతి దేవతను, ఆ బిందువు నుంచి బయటికి వచ్చినటువంటి ఈ పశ్చంతిని కూడా మనం పరదేవత అనేటువంటి అని పిలుస్తున్నాము. కానీ ఈయన్ని మనం ఇంద్రియాలతో చూడలేము. ఓన్లీ మనసుతో మాత్రమే చూడొచ్చు కనుక ఈవిని ధ్యేయ మాత్ర స్వరూపిణి అనిగా పిలుస్తాం అనమాట. ఈ రూపంలో పరమేశ్వరుని మనం ధ్యేయ మాత్ర స్వరూపిణిగా చెప్తాం అనమాట. ఇక మధ్యమ వాక్కు. ఈ మధ్యమ వాక్కులో కూడా వాక్ స్వరూపమే. ఇక్కడి నుంచే నాదము అనేటువంటిది ఒక పుడుతుంది అనమాట. కానీ ఇక్కడ కూడా ఈ నాదానికి కూడా స్పష్టత అనేటువంటిది ఏమీ ఉండదు. మనసుతోనే మనం చూస్తాము. ఇది కూడా ఎట్లా ఉంటుంది అంటే, ఇక్కడ ఒక ఇందాక నేను చెప్పాను, ఒక మొలకలాగా వస్తున్నాను. ఇప్పుడు ఏంటనమాట, ఒక మారాకు, ఒక లేత ఆకు వస్తుంది అని చెప్పడానికి వీలుగా ఆ ధాన్య గింజ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ మధ్యమ వాక్ అనేటువంటిది హృదయ స్థానంలో ఉండేటువంటి అనాహతంలో ఉంటుంది అనేటువంటిది మనం ఇందాక చెప్పుకున్నాం. ఇక వైఖరి. వి అంటే విశేషమైందని, ఖర అంటే కఠినమైనటువంటిది. అంటే వైఖరి అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అనమాట, కఠినమైనటువంటి రూపం కలిగినటువంటిది అని చెప్పుకోవచ్చు. లేదా ఘనీభవించినటువంటిది, అదే మనం ఇంగ్లీష్లో చెప్పారంటే మెచ్యూర్డ్ అనమాట అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏంటనమాట, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వి అంటే నిశ్చయం అనేటువంటిది అనే అర్థం ఉంది. ఖమ్ అంటే చివిరంధ్రం అనేటువంటి అనే, రి అంటే పొందినది అనేటువంటి అర్థం. అంటే ఏంటనమాట, ఈ వైఖరి అనేటువంటి దానికి అర్థం ఏంటన్నమాట, ఖచ్చితంగా చివిరంధ్రాల్లో సోకుతుంది అని మనకి అర్థం అనమాట వైఖరి అంటే. ఇంకా యోగ శాస్త్ర పరంగా ఏం చెప్తారంటే, ఈ వైఖరి అనే దాన్ని, ఈ వైఖరి అనేటువంటి వాయువు ద్వారా మనకు ప్రేరేపించబడుతుంది కనుక దీన్ని వైఖరి అనేటువంటిది, వైఖరి వాక్కు అనేటువంటిగా మనకి చెప్తారు అనమాట. ఇక్కడ కూడా ఈ రూపంలో కూడా పరమేశ్వరి, ఈ రూపంలో కూడా మనం ఈ రూపంలో వాగ్ రూపంలో ఉండేటువంటి దేవత కూడా మనం పరమేశ్వరి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చినటువంటి ఈ వైఖరి వాక్కు మనకి నోటి ద్వారా, అంటే నాలుక, దంతాలు మనం పలికేటప్పుడు ఇప్పుడు కూడా నాలుకని, పై భాగాన్ని, అంగిటిని, దంతాలని మనం అన్ని టచ్ చేసి మాట్లాడాల్సి వస్తుంది. ఆ టచ్ చేసి మాట్లాడతాం కనుక దాని యొక్క వ్యక్తీకరణ అనేటువంటిది ముఖం ద్వారా బయటకు వస్తుంది కనుక ముఖం ద్వారా బయటకు వచ్చి శబ్ద తరంగాల రూపంలో మనకి చెవిని చేరుతూ ఉంటుంది అన్నమాట. ఇలా ఈ అనాహత చక్రంలో ఉండేటువంటిది ముఖం ద్వారా బయటకు వస్తుంది కాబట్టి దీన్ని వైఖరి అంటారు అనమాట. ఇంకా మనకి చివరిగా ఒక చిన్న కంక్లూజన్ తీసుకుంటాము. అనాహత చక్రంలో మనకు ఉండేటువంటి హల్లులు రూపంలో ఉండేటువంటి వాక్కు మనం ఏం చేస్తుంది అనమాట, విశుద్ధ చక్రాన్ని చెబుతుంది. ఈ హల్లులన్నీ కూడా మనకి అస్పష్టంగానే ఉంటాయి. అది అక్కడ ఉండేటువంటి అచ్చులన్నీ కూడా స్పష్టత కలిగి ఉంటాయి. ఈ అచ్చులకు మాత్రమే మనకి స్వతంత్రత కలిగి ఉంటుంది. హల్లులు అంత స్వతంత్రత కలిగి ఉండవు. అంటే ఎప్పుడైతే మనకి విశుద్ధ చక్రాన్ని చేరినంతో ఈ క, గ, ల ఇవన్నీ కూడా మనకి అచ్చులు అనమాట. ఈ అచ్చులన్నీ కూడా మనకి ఏం చేస్తాయి అనమాట, హల్లులు అవి. ఈ హల్లులు అనేటువంటి హల్లు ఆ అనేటువంటి అచ్చుతో కలిసినప్పుడు కా అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అక్షరం బయటపడుతుంది. అలాగే గ అనేటువంటి హల్లు ఆ అనేటువంటి అచ్చుతో కలిసినప్పుడు గా అనేటువంటి స్పష్టమైనటువంటి అక్షరం మనకి వస్తుంది. ఈ విధంగా మనకి స్పష్టమైనటువంటి రూపుని మనకి సంతరించుకొని మనకి ఒక నామ రూపంగా
నామశాఖగా మనకి బయటికి వస్తుందన్నమాట. ఈ విధంగా బయటికి వచ్చింది చెవులకు వినపడటాన్నే రూపశాఖ అని దాన్ని అంటారు. ఈ విధంగా నామరూపాత్మకమైనటువంటి దీని నుంచి జగత్తు మనకి ఏర్పడుతుంది, నామరూపాత్మకంగా ఏర్పడుతుంది. ఇంకా ఇప్పుడు ఓవరాల్గా ఎక్కడ ఏంటంటే ఇన్ కంక్లూజన్, ఇప్పుడు ఏదైనా కానీ కొంతమందికి ఏమవుతుంది అంటే కొన్ని అక్షరాలు సరిగ్గా పలకకపోవచ్చు. అలా పలకనప్పుడు మనకి ఈ మనకుండేటువంటి ఈ షట్చక్రాల్లో ఒక్కొక్క దళానికి ఒక్కొక్క అక్షరం చొప్పున 52 అక్షరాలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం. ఇక్కడ వాక్కు అనేటువంటిది జరిగినప్పుడు మనకి వాక్కు సరిగ్గా వస్తుందా రావట్లేదా అబ్బాయికి అనేటువంటిది మనం చూసుకుంటే, కొందరు ఏంటంటే కొన్ని అక్షరాలని స్పష్టంగా పలకలేరు, మెచ్యూరిటీ రాదనమాట దానివల్ల. అప్పుడు ఏం చేస్తామంటే అది ఏ చక్రానికి సంబంధించిందో చూసుకొని ఆ చక్రానికి సంబంధించినటువంటి శరీర భాగాలు అయితే ఏవైతే ఉంటాయో ఆ భాగాలన్నిటి దగ్గర మనం చూసుకుంటే దాన్ని సరి చేసుకుంటే, అంటే ధ్యానం ద్వారా కానీ యోగం ద్వారా కానీ పూజనం ద్వారా కానీ ఏదైనా కానీ ఆ సంబంధించినటువంటి దేవతని ఆరాధించి చేస్తే అక్కడ అది రెక్టిఫై అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది సూక్ష్మంగా వాక్కు దాని యొక్క పరిణామము మనకి శరీరంలో మనకి కలిగేటువంటి, మనం ఎలా ఏం మాట్లాడాలి, మనం ఏం ఎక్స్ప్రెస్ చేయాలి అన్నా కూడా ఈ విధమైనటువంటి మెకానిజం, అంటే ఒక మెకానిజం మనలో జరుగుతుంది అన్నమాట. ఇది వాక్ గురించి. ఇప్పటికి ఈ వాక్ గురించి ఏమన్నా అడగదలుచుకున్నారా? సాగర్ గారు, వాక్కు విశిష్టత మళ్ళీ ఏమన్నా ఇంకో క్లాస్ ఉంటుందా, లేకపోతే ఇక్కడే అడగాల? ఇంకొకటి అంటే ఇప్పటికి ఇదే ఉంటుంది, తర్వాత మళ్ళీ వస్తుంది ఒక చోట. ఓకే. అంటే నాకు కొంచెం డౌట్స్ వచ్చాయండి. మనకి థాట్స్ ఉన్నాయి, అంటే ఆలోచన ఉంది. ఆలోచన అనేది మీది దాని కింద వస్తుంది కదా. అవును. అంటే ఇప్పుడు మన ఆలోచన కూడా మంచిదైతే అన్నట్టుగా మనం యూజువల్లీ ఏదన్నా చెడు అయిన ఆలోచన ఏదైనా కానీ ఇక్కడ నేను ఇక్కడ జస్ట్ ప్రాసెస్ మాత్రమే చెప్పాను నేను ఇక్కడ. అది చెడు ఆలోచన మంచి ఆలోచన అనేటువంటిది కాదు ఇక్కడ. ఎలా అసలు వాక్కు అనేటువంటిది ఎలా బయలుదేరుతుంది, ఆలోచన అనేటువంటిది ఎలా బయలుదేరుతుంది అనేటువంటిది మాత్రమే చెప్పాను. ఆ చెడు మంచి చెడు అనేటువంటిది తర్వాత విశ్లేషణ చేద్దాం, మళ్ళీ వస్తుంది అనమాట. అప్పుడు దాన్ని ఆ ఆలోచనని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఏమిటి అనేటువంటిది మనం అప్పుడు చూద్దాం అనమాట. అది అందుకే గురుగారు చెప్పండి. గురుగారు చెప్పండి సార్, ఇప్పుడు ఈ వాక్కును మనం నియంత్రించగలమా? యోగం ద్వారా, సాధన ద్వారా. అప్పుడే మనం మేడం గారు చెప్పినట్టుగా అది మంచి చెడు ఆ నియంత్రణ వస్తే మన వాక్ ఆ రకంగా బయటకు వస్తుందేమో. కరెక్ట్ గా వస్తుంది. మనం ఎప్పుడైతే జ్ఞానం అంటే కొంచెం జ్ఞానం సంపాదించుకొని యోగం ద్వారా యోగ సాధన కనుక మనం చేసినట్టయితే, ప్రాణాయామంతో కూడినటువంటి యోగ సాధన అంటే ఇక్కడ ఎగ్జాగరేట్ అవ్వాలి అంటే కుండలని ఎగ్జాగరేట్ అవ్వడానికి కావాల్సిన ముఖ్యమైనటువంటిది ప్రాణాయామం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలే మనకి ముఖ్యం అనమాట. ఈ ప్రాణాయామంతో కూడినటువంటి మన యోగ సాధన కనుక మనం చేసుకోగలిగినట్టయితే మనకు నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. ఇదేంటంటే జస్ట్ ఇకన్నీ మనకు మెడిటేషన్ పార్ట్ లో వస్తుంది అదంతా. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఎలాగా మన బాడీలో ఏం జరుగుతూ ఉంది, స్ట్రక్చర్ ఏంటి అనేది చెప్పాలి అని నా ఉద్దేశం. అందుకని ఈ విధంగా జరుగుతుంది, జనరేట్ అవుతుంది వాక్. ఈ విధంగా జరగటం మనలో ఉండేటువంటి ఇంకా రకాలైనటువంటి కొన్ని గుణాలు ఉన్నాయి, దమము శమము ఇవన్నీ గుణాలు ఉన్నాయి. అవన్నీ ఏంటి అనేటువంటి మన జస్ట్ డెఫినేషన్స్ మాత్రమే
మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అనమాట. డెఫినేషన్ పార్ట్లో అంటే ఎలిమెంటరీ పార్ట్లో ఉన్నాం మనం ఇంకా. ఇవి ప్రాక్టికల్గా వచ్చేసరికల్లా తర్వాత మనం ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇదిగో మనం ఈ మెడిటేషన్ ఇవన్నీ కూడా మనం ఎలా నియంత్రించుకోవచ్చు, దుర్గుణాలు ఉంటే ఎలా నియంత్రించుకోవచ్చు, సద్గుణాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటివి మన అనాలిసిస్ మనం తర్వాత క్లాస్లో మనం తెలుసుకుంటాం అనమాట. సాధన అనేటువంటిది మెడిటేషన్ పార్ట్ వస్తుంది అనమాట. అప్పుడు మనకి ఇవన్నీ కూడా మనకి ఉపకరిస్తాయి అన్నమాట. అప్పుడు అంత కష్టం ఉండదు. అది ఇంకొక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు జపాలు అవి చేస్తాం కదా! అవును. అది మనం లోపల చేసుకున్న దానికి, బయట చేసుకున్న అంటే ప బయటకి ఉచ్చరించిన దానికి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? డిఫరెన్స్ ఉండదు. దాని కాకపోతే ఏంటయ్యా అంటే ఇక్కడ ఒక చిన్న ఇదేంటయ్యా అంటే బయట చెప్పిస్తామనుకోండి మనం తొందరగా అలసిపోతాం. హ్మ్. అంటే ఎనర్జీ మనకి కొంచెం ఖర్చవుతుంది. హ్మ్. మనం ఏ పని చేసినా కూడా ఎనర్జీ మనం ఉపయోగించాలి కదా! కొద్దిగా గొప్ప. ఆ ఎనర్జీ ఏ చిన్న పని చేసినా గానీ ఎనర్జీ అనేటువంటిది మనం ఉపయోగించాలి. తప్పదది. శక్తి అనేటువంటిది ఉపయోగించక తప్పదు. ఎక్కువగా మనం బయటకి చదివినప్పుడు ఏమవుతుంది అంటే ఆ శక్తి అనేటువంటిది మనకి వేస్ట్ కొంచెం మనకి అలసట అనేటువంటి తొందరగా వస్తుంది. అంటే శక్తి వేస్ట్ అవుతుంది అక్కడ. అంటే తొందరగా అలసిపోతాం. అంటే ఎక్కువ సేపు మనం కూర్చోలేమన్నమాట. అదే మానసికంగా మనం చేసుకున్నప్పుడు ఆ ఎనర్జీ మనలోనే ఇన్‌హెరిటెంట్‌గా ఉంటుందన్నమాట. ఆ ఇన్‌హెరిటెంట్‌గా ఉండేటువంటిది అది మన ఛానెల్‌లో కలిగేటువంటి మార్పులకి ఇంకా కొన్ని ఎక్స్‌ట్రాగా మనకి యాడెడ్ క్వాలిఫికేషన్ అన్నమాట అది. కనుక ఆ మానసికంగా చేసుకుంటాం అనేటువంటిది ఉత్తమమైన నా అభిప్రాయం. ఓకే. అంటే అది కానీ ఇక్కడ ఇమ్మెచ్యూర్ ఉండేటువంటి వాక్ ఇంకొక అయితే ఇదేంటయ్యా కాదు. అంటే, మానసికంగా మనం ఎప్పుడైతే చేస్తున్నామో, అప్పుడు ఆలోచనలన్నీ కూడా ఎక్కువొస్తాయన్నమాట. ఆ ఆలోచనలు గాని మనం పక్కకు నెట్టగలిగితే, మనం యోగ సాధన బాగా చేసుకోవచ్చని నా ఉద్దేశం. ఆ జపం గాని, తపం గాని, యోగ సాధన ఏదైనా అనుకోండి. ఆ సాధన అనేటువంటిది మనం ఎక్కువగా చేసుకుంటానికి అవకాశం ఉంటుందన్నమాట. దీనివల్ల ఫలితంలో ఏమైనా తేడా ఉంటుందండి? ఫలితంలో తేడా ఉండదు. కానీ మనం ఎప్పుడు ఎనర్జీ వేస్ట్ అవ్వటానికి, ఎనర్జీ వేస్ట్ కాకుండా ఉండటానికి డిఫరెన్స్ ఉంటుందా? ఉండదా? ఉంటుందండి. అది. ఓకే. ఇంకెవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా అండి? సార్ వాక్ గురించి మనం మాట్లాడుతున్నాం కానీ వాక్కి ఇంత వెనకాల ఇంత ప్రక్రియ ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాం సార్. ఏదో క్యాజువల్గా మనం మాట్లాడేస్తూ ఉంటాము కానీ మాట్లాడడానికి ఇన్ని రకాల చక్రాల ద్వారా ఎలా బయటకు వచ్చి ఇన్ని రకాల వాక్కులు ఉంటాయి, అల్లులు అచ్చులతో కలిస్తే కానీ దానికి విశుద్ధ రూపం ఏర్పడదు అన్నది ఇప్పుడే తెలుసుకున్నాం సార్ గురుగారు. మేము చెప్పాలండి అది. నాకు సాధ్యమైనంత వరకు నా ఉద్దేశ్యం ఏంటంటే సాధ్యమైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేటువంటిది నా అభిప్రాయం అన్నమాట. అది. దీంతోటే మనం రోజు అంటే మన సాధన మెడిటేషన్ అనేటువంటిది మనం చేసుకోగలుగుతున్నాం కాబట్టి మనం మెడిటేషన్ చేసుకునేటప్పుడు ఎలాంటి డౌట్స్ రాకూడదు. అలాంటి డౌట్స్ రాకుండా మెడిటేషన్ చేస్తే మనకి కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎక్కువగా కుదురుతుంది అనమాట. అందుకనే మనం డౌట్లన్నీ ముందుగానే క్లియర్ చేసుకుందాం అన్న సదుద్దేశంతో మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి అని నాకు సాధ్యమైనంత వరకు నాకు తెలిసిన పరిజ్ఞానంలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఐ థింక్ ఎవరికి లేవన్నట్టున్నాయండి. క్లోజ్ చేద్దాం. ఓకే. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.